మరణాత మోసే సుఖోపవాసములోని 16వ రోజు నిర్గమాకాండము 16వ అధ్యాయం యొక్క పాఠము. ఈ అధ్యాయము ఆహారమునకు సంబంధించిన అధ్యాయము. ఇశ్రాయేలీలు వారి ప్రయాణములో ఒక్కొక్క మజిలీ దగ్గర ఒక్కొక్క అనుభవమును నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వారు నేను అరణ్యమునకు సీనాయి అరణ్యమునకు మధ్యన ఉన్నారు. ఐగుప్తు నుండి తెచ్చుకున్న ఆహార పదార్థములన్నీ అయిపోయినవి. ఇప్పుడు వారికి ఆహారము అవసరమై ఉన్నది. ఒకటి సమూహముతో సనుగు. నిర్గమాకాండం 16వ అధ్యాయము 2-3 వచనములు. దైవజనుల మీద వారు సనిగిరి, అనగా దేవుని మీద సనిగినట్లే. నిన్నెవరైనా ఏమియు అన్నను నేను ఊరుకొందునా, నన్నట్టే భావించుకొని నరులకు తీర్పు విధింపనా. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. ప్రియ విశ్వాసులారా, వారు ఎప్పుడైనా మాంసమును వండుకు తిన్నారా? అసలు వండుకు తినే తీరుబాటు వారికి ఉన్నదా? లేదు. కానీ వారు మాంసంతో తృప్తిగా తిన్నాము అని అంటున్నారు. ఆహారంను గూర్చి విచారింపవద్దని ప్రభువు చెప్పెను. మత్తయి 6:25-32. ఎందుకు సనిగారు? 1 బడాయిని బట్టి సనిగారు. 2 స్వేచ్ఛను బట్టి సనుగుచున్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి వచ్చారు, కానీ ఐగుప్తు దేవతలు మాత్రము విడవలేదు. అందుకే సనిగే వారి మీద మనుగంత కష్టమును పంపించవలసినది. కానీ అలా చేయక వారి మీద తన కృప నుంచి ఆహారమును కురిపిస్తాననెను. 2 సుభోజనమునకు సిద్ధము చేశారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సనిగే వారికి సుభోజనమును ఎందుకు సిద్ధము చేశారనగా వారి సనిగే సాక్ష్యము చెప్పే విధంగా మారాలి. అందుకే సుభోజనము సిద్ధము చేశారు. ఎర్ర సముద్రమును దాటగానే దేవునికి గానము చేశారు. వెంటనే పానము కోసం సనిగారు. కారణం, దేవుని కార్యములను వెంటనే మర్చిపోయారు. ఇశ్రాయేలులకు చాకిరీ ఉన్నప్పుడు చురుకుగా ఉన్నారు. ఎప్పుడైతే చాకిరీ చేయట తగ్గిపోయినదో, అన్నిటినీ వారి నోటి యొద్దకు పంపిస్తున్నారో, దేనికి కష్టపడవలసిన పని లేకుండా పోయిందో, అప్పటి నుండి అన్ని విషయాల్లో మందముగా ఉన్నారు. సుభోజనము అని ఎందుకంటున్నానంటే, ఆ ఆహారమును దేవదూతలు భుజించిరి. కీర్తన 78:25. ఎక్కడ సిద్ధం చేశారు? ఆకాశంలో సిద్ధముగా ఉన్నది. ఆకాశములో వర్షము సిద్ధముగా ఉంటుంది, కానీ ఆహారం సిద్ధముగా ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ దేవుడు సిద్ధము చేశాడు గనుక ఆకాశములో సిద్ధముగా ఉన్నది. ఏదైనా దేవుని వద్ద సిద్ధముగానే ఉన్నది. కానీ మనకేమి కావాలి? అందిపుచ్చుకునే హృదయము, విశ్వాసము కావాలి. సిద్ధముగానున్న సుభోజనము ఇతరులకు అందిందయ్యా అనంటే విజ్ఞాపనకర్త అయిన మోషే మధ్య ఉన్నాడు. ఉదాహరణకు, వర్షం కొరకు ఏలియా విజ్ఞాపన చేశాడు. 3 సిద్ధము చేసుకోవలసిన భోజనం. 16 నిర్గమాకాండం 16:16-19 వరకు. సమకూర్చుకున్నటువంటి భోజనం. 2 సమృద్ధిగానున్న భోజనం. ఏదైనా దేవుని ఆజ్ఞానుసారంగా చేస్తే అది సక్రమంగా సమకూర్చుకున్నట్టే. ఆజ్ఞను మీరిస్తే అది అక్రమమైన సంపాదనని గుర్తించండి. దేవుడు పంపించాడు కదండి, ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది అని అనకండి. నియమము నియమమే కదా. అలాగే ఇశ్రాయేలు కూడా దేవుని ఆజ్ఞను వినకుండా కావలసిన దానికంటే ఎక్కువ కూర్చుకున్నారు. తక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు, ఎక్కువ కూర్చున్న వారికి ఎక్కువ కాలేదు. అందరికీ సమానముగానే ఉన్నది. ఆజ్ఞానుసారముగా చేయకపోతే భక్తి మిగలదు, భుక్తి మిగలదు, ఏమీ మిగలదు. అందుకే ఆజ్ఞానుసారంగా మిగిల్చుకొనండి, ఆజ్ఞానుసారముగా సమకూర్చుకొనండి, ఆజ్ఞానుసారంగా విదిలించుకొనండి. కాబట్టి వీటిని బట్టి మన భక్తి ఎలాగున్నదో తెలుసుకొనండి. భోజనం అనేది శరీర భోజనం కావచ్చు, కానీ ప్రభు అందించేది అమూల్యమైన భోజనమై ఉన్నది.
4 సన్నిధిలో సాయంకాలం, సన్నిధి సమీపంలో సాయంకాలం. నిర్గమాకాండం 16:33 సాయంకాలమందు సన్నిధిని సమీపించారు. సన్నిధి అనగా సత్ ప్లస్ నిధి, మంచి విషయములు సమకూర్చు. సిలువను సమీపించినప్పుడు దేవుని సంఘాన్ని సమకూర్చుకుంటాము. నీ కుటుంబంలోని వారందరూ చెదరిపోయారా? సిలువను సమీపించండి. సన్నిధిలో మహిమను, సన్నిధిలో మన్నాను సమకూర్చుకున్నారు. అలాగే మనము కూడా సమకూర్చుకున్న దానిని ముందుగానే సిద్ధము చేసుకోవాలి. అలాగే ఇశ్రాయేలీయులు కూడా పరిశుద్ధమైన విశ్రాంతి దినం కొరకు ముందుగానే సిద్ధము చేసుకున్నారు. ఉదాహరణకు చీమలు అనేవి ఆహారమును ముందుగానే సిద్ధము చేసుకుంటాయి. రాబోయే కాలము ఆహారము దొరకని కాలము, కరువు కాలము వస్తుంది అని తెలుస్తుందట. అందుకే ముందుగానే ఆహారమును సిద్ధము చేసుకుంటాము. అలాగే చీమను పెండ్లి కుమార్తెతో పోల్చవచ్చు. రాబోయే కాలములో వాక్యపు కరువు వస్తుంది. రాబోయే కాలంలో వాక్యమును ప్రకటించే వారికి హింసలు తప్పవు. చీమ ఎంత చిన్నదో పెండ్లి కుమార్తె సంఘం యొక్క దీనత్వం కూడా అంత చిన్నగా ఉంటుంది. బియ్యపు రాశి యొద్ద చీమ నిలబడి ఆహారం తింటే ఆ రాశి తరుగుతుందా? అలాగే మన ప్రభువు కూడా భాగ్యముల రాశి. ఈ భాగ్యాల రాశి యొద్ద చీమ అనగా పెండ్లి కుమార్తె ఆహారం తింటుంటే ఆ రాశి తరుగుతుందా? ఎందరు ఎన్ని మార్లు 100 ఏండ్లు తిన్నను తరగదు అన్నారు. గనుక ముందుగానే సిద్ధము చేసుకునండి, ముందుగా సిద్ధపడండి. అప్పుడు సిద్ధము చేసిన భాగ్యాలను మనకు దయచేయగలరు. 5 సాక్ష్యార్థమైన భోజనము 16:34 సిద్ధము చేసినవి సాక్ష్యార్థమై ఉండటానికి ఒక పాత్రలో మన్నాను భద్రము చేశారు. సిద్ధము లేనప్పుడు సాక్ష్యార్థముగా ఉండుటకు క్రీస్తు ప్రభు వచ్చి తీసుకువెళ్ళారు. సిద్ధముగా ఉంటే పరలోకములో సాక్ష్యార్థముగా ఉండుటకు తీసుకుని వెళ్తారు. ప్రభుని చూచుటకు పెండ్లి కుమార్తెకు ఎంత ఉబలాటమో రేపు పెండ్లి కుమార్తెని చూచుటకు కూడా భూలోకంలో అంత ఉబలాట పడుతుందంట. సమకూర్చుకోవాలి, సిద్ధము చేసుకోవాలి, తరతరాలకు సాక్ష్యార్థమై నిలబడాలి. అటువంటి భాగ్యము అంతస్తు చేరిన వారందరికీ క్రీస్తు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.